ఆయన పవిత్రుడు కాబట్టి, ఆయన మహాపవిత్రుడు మహాపరిశుద్ధుడు కాబట్టి మన పాపలైన మన అందరి ప్రజల పాపాలని ఆయన మోసాడు, భరించాడు, శిలువలో సహించాడు, శిలువలో ఓర్చుకున్నాడు, శిలువలో అందరి పాపములు క్షమించాడండి శిలువలో ఆయన. లేదంటే ప్రతి వాడు చచ్చిపోయిన ప్రతి మా అమ్మ, ప్రతి అక్క, ప్రతి చెల్లెలు, ప్రతి భరత్ సిస్టర్స్, పెద్దోళ్ళైనా ముఖ్యమంత్రులైన ప్రధానులు ఎవరైనా కావచ్చు, ప్రతి వారును చచ్చిపోయిన ప్రతి వారును నీకు నరకానికి వెళ్ళవలసి ఉంది. మనం కింద పాతాళం ఉంది, భూమి కింద నీళ్ళ కింద పాతాళం ఉంది. ఆ పాతాళం అగ్నిగుండానికి ఆరని అగ్నిగుండంలో వెళ్ళిపోలిసి ఉంది. కానీ తండ్రి యెహోవా నా పిల్లలు, నా కుమారులు, నా బిడ్డలు నా వద్దకి రావాలనుకున్నాడు. ఆమె నా సంతానం, నా వారు వీళ్ళు, నా వద్దకు రావాలి, వీళ్ళు నన్ను విశ్వసించాలి, వీళ్ళు నా వద్దకు వచ్చి నా స్వర్గంలో నీవు నివసించాలి వీళ్ళని చెప్పేసి ఆయనే దిగి వచ్చి నీ కొరకు, నా కొరకు, నీ పాపాల మీద, నా పాపాల మీదే, మన పితృల పాపాల మీదే, మన తండ్రుల పాపాల మీదే, ప్రతి వారి దోషముల పాపాల మీదే అనేకుల కొరకు చిందించబడే కొత్త నిబంధన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు ఆయన, కొన్నాడు ఆయన, సాగాడు ఆయన, బోధించుతున్నాడు ఆయన, రక్షించాడు ఆయన. మరి ఆ రక్షకుడిని దేవుడిని నువ్వు విశ్వసిస్తావా? విశ్వసిస్తే అయ్యా అమ్మ నువ్వు ధన్యురాలివి, ధన్యులు అవుతావయ్యా. ఎన్నాళ్ళని నువ్వు తిరుగుతూ లోకల్ తరంగా ఇక్కడే తిరుగుతూ